హాయ్ అండి. నమస్తే. నా పేరు శ్రీనివాసరాజు. నేను ఏపీ స్టేట్ జియాలజిస్ట్ అండి. ఈరోజు మనకి గ్రౌండ్ వాటర్ సర్వీస్‌లో భాగంగా ఒరిస్సా రాష్ట్రంలోని ఉమ్మరకోట దగ్గర జరిగాం ఒక విలేజ్‌కి రావడం జరిగిందండి. సో, మనం రాకండా ముందు సురేంద్ర గారు ఒక బోర్‌వెల్ డ్రిల్ చేయడం జరిగింది. సో, దాని యొక్క ప్రాబ్లమ్ సార్ మాటల్లోనే మనం విందాము. ମୋ ନାଁ ହେଉଛି ସୁରେନ୍ଦ୍ର କୁମାର ସାହୁ। ଘର ଝରିଗାଁ, ନବରଙ୍ଗପୁର ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ, ଉମରକୋଟ ପାଖରେ। ତ ଏଇଠି ଆମେ ଲାଷ୍ଟ ଗୋଟେ ସପ୍ତାହ ତଳରୁ ଏଇଠି ଆମେ ଖୋଳା ହେଲା, ବୋର୍ ଖୋଳା ହେଲା, ଯୋଉଟାକି 350 ଫୁଟ ଖୋଳା ହେଲା। ପାଣି ଟୋଟାଲି ବାହାରିଲାନି, ଖାଲି ଗୋଟେ ସିଙ୍ଗଲ ଷ୍ଟୋନ୍ ଗୁଣ୍ଡ ବାହାରିଲା। ଆଉ ସେଥିପାଇଁ ଆମେ ହୋପଲେସ୍ ହେଇଯାଇଥିଲୁ। ସେଥିପାଇଁ ସାର୍ଙ୍କୁ ଡାକିଥିଲୁ ୱାଇଜାକ୍‌ରୁ। ତ ସିଏ ଆସିକି ପୁରା ଏରିଆ ସ୍କାନ୍ କଲେ, ଆର୍ଥ ସ୍କାନ୍ କଲା ପରେ ଆମକୁ 3ଟା ପଏଣ୍ଟ ଦେଇଛନ୍ତି। ଆଉ ସେ 3ଟା ପଏଣ୍ଟରୁ ମଧ୍ୟ ଗୋଟେ ପଏଣ୍ଟ ଯୋଉଟାକି ଅଧିକା ପାଣି ବାହାରିବ, 2ଟା ଲେୟର ବାହାରିବ, ସେ ପଏଣ୍ଟ ଆମକୁ ପ୍ରୋଭାଇଡ୍ କରିଛନ୍ତି। ଆମେ ସେ ଅନୁସାରେ ବୋର୍ ଖୋଳିବୁ। ଆଉ ଆଶା କରୁଛୁ ସେଟା 100% ସକ୍ସେସ୍ ହବ। ଆଉ ମୁଁ ଧନ୍ୟବାଦ ଦେବି ସାର୍ଙ୍କୁ, ଜିଓଲଜି ସାର୍ଙ୍କୁ। థ్యాంక్ యూ ఓకే సార్। అండి. సార్ మాటల్లో మనం విన్నాం గదా! ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ సైట్ ఈయనకి ఈశాన్యం వస్తుందండి. ఈ ఈశాన్యం సో, మనకేంటంటే ఈశాన్యం ఉండడం వల్ల బోర్ ఇక్కడ డ్రిల్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఇది హార్డ్ రాక్ అండి. చూడండి, పైన ఎక్స్‌పోజర్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మన బోర్ ఫెయిల్ అయిన దగ్గరలోనే ఇది హార్డ్ రాక్ అండి. ఈ హార్డ్ రాక్ అవడం వల్ల ఇదంతా ఎడ్జిస్టింగే అండి. ఈ ఎడ్జిస్టింగ్ అవడం వల్ల ఏంటంటే ఇక్కడ బోర్ మనకి 350 అడుగులకి. సో, రైతు సోదరులందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్‌గా దొరకడంకి అవకాశం ఉంటదండి. సో, దయచేసి ఎక్కడ ఏరియా వాళ్ళైనా సరే మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి గ్రౌండ్ వాటర్ సర్వే చేపించుకొని బోర్‌లు డ్రిల్లింగ్‌కి వెళ్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. బై.